హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. మొత్తం మీద నేను దాదాపు 3 డేస్ బట్టి ఇంటర్లింక్ వీడియో చేయలేదండి, ఎందుకంటే అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయి. అప్డేట్స్ జరుగుతున్నప్పుడు మనం పూర్తిగా జరిగిన తర్వాత మీకు చెప్దామని ప్రెజెంట్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం గమనించినట్టయితే 2 డేస్ బట్టి మనకి సీజన్ ఎక్స్పైర్ అని రీలాగిన్ అనే ప్రాబ్లం అయితే ప్రెజెంట్ కనిపించట్లేదు. మొన్నటిదాకా ఆటోమేటిక్ అడిగేది. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్లే స్టోర్ లోకి వచ్చి అప్డేట్ వచ్చింది చూడండి. ఈ అప్డేట్ చేసిన తర్వాత వర్షన్ 6.0కి అఫీషియల్ గా మనకు వెళ్ళిపోద్ది అన్నమాట. కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్ లో వచ్చి అప్డేట్ చేసుకుంటే 6.0 అఫీషియల్ అప్డేట్ అనేది నిన్న ఈవినింగ్ వచ్చింది. చేసుకోండి. చేసుకున్న తర్వాత లోపల ఏమి ఇంటర్ఫేస్ కనబడి నాకు ఎన్ని కాయిన్స్ వచ్చినాయి, ఏంటి కథ, ఇవన్నీ కూడా మొత్తం చెప్తాను. అలాగే ఇది అసలు ఎవరికి ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది ఒక ఉజ్జాయింపుకి చెప్పగలమా లేదా, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఓపెన్ చేద్దాం అండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను అప్డేట్ చేశాను కదా, ఓపెన్ చేద్దాం. నిదానంగా చెప్పాను, టెన్షన్ పడకుండా పూర్తిగా వినండి. ఇవ్వండి, బేసిక్గా నా దగ్గర ఉన్న కాయిన్స్ 29 లక్షలు ఉండేవి. దాంట్లో దాదాపు ఒక 90,000 కాయిన్స్ నాకు మైగ్రేషన్ అయినాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ నాకు 29 లక్షల నుంచి 1,00,000 కాయిన్లు మైగ్రేషన్ లో పోయినాయి. మిగతా 28 లక్షలు ఇక్కడ మిగిలినాయి. అంటే ప్రతి మైగ్రేషన్ కి మనకి ఏవైతే కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ అన్ని కూడా అక్కడ మైగ్రేషన్ ఎన్ని అయితే అయినాయో ఆ కాయిన్స్ ఇక్కడ మెయిన్ వ్యాలెట్ నుంచి పోతాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ వ్యాలెట్ నుంచి అవి కట్ అయ్యి మైగ్రేషన్ లో కలుస్తాయి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మైగ్రేషన్ అసలు ఎవరికి అవుతుంది అంటే, ఎవరికైతే కేవైసీలో 3 స్టెప్స్ అయ్యాయో వాళ్ళకి మాత్రమే కేవైసీ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ వర్షన్ 6.0 లైవ్ అయింది అని చెప్తున్నారు. ఇప్పుడు కేవైసీ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. మొత్తం చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. ఓకేనండి, అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లెవెల్ 1 పూర్తయిన వాళ్ళకి ఇలా బ్లూ వస్తుంది, లెవెల్ 2 పూర్తయిన వాళ్ళకి ఇలాగా, లెవెల్ 3 ఇలా కాకుండా వేరే రకంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ టైమర్ లాగా ఉంది సార్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి మీకు ఈ విధంగా లెవెల్ 1 పాస్, లెవెల్ 2 పాస్, లెవెల్ 3 పాస్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే రివర్స్ అయినట్టున్నాయి. లెవెల్ 1 అనేది ఏదైతే ఉందో అది పూర్తిగా మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పాస్ అని రావాలి. రివ్యూ అని వచ్చినా, పెండింగ్ అని వచ్చినా మీరు దాన్ని మనం ఏం చేయలేం. ప్రజెంట్ మళ్ళీ కంపెనీ వాళ్ళే పాస్ ఆఫ్ వేలో చేస్తారు. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళగలం. అలాగే ప్రతి స్టెప్స్ కి కూడా క్యూరేటర్ ని సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి, లెవెల్ 1 లో మేము క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకున్నాము, డాక్యుమెంట్ ఇచ్చాము, కేవైసీ అయిపోయింది. మళ్ళీ లెవెల్ 2 ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూరేటర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికైతే తక్కువ లైన్ ఉందో ఆ తక్కువ లైన్ ఉన్న క్యూలో ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే త్వరగా మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి థర్డ్ లెవెల్ కూడా పాస్ అయిందంట, చాలా హ్యాపీ. ఎందుకంటే మనకి వర్షన్ 6.0 వచ్చిన తర్వాత థర్డ్ లెవెల్ కూడా అయిందని చాలా మంది కామెంట్స్ చెప్తున్నారు. అసలు మీకు ఎన్ని లెవెల్స్ అయినాయి అంటే మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారు, అలాగే మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది కింద నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. ఇలా 3 స్టెప్లు పూర్తయిన వాళ్ళకి మాత్రమే మైగ్రేషన్ వస్తుంది. మైగ్రేషన్ అనేది ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది మైగ్రేషన్ కంప్లీట్ అని. 3 స్టెప్లు కంప్లీట్ అయిన వాళ్ళకి. అలాగే ఇక్కడ ఒక యారో మార్క్ ఉంది చూడండి, అంటే మీకు అసలు ఎంత మ్యాట్రిక్స్ పెట్టి తీసుకున్నారని తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఫస్ట్ మైగ్రేషన్ మాత్రమే మనకు అయింది, సెకండ్ మైగ్రేషన్ కూడా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అనేది ఇంకా మనకు క్లారిటీగా తెలియదు. ఓకే, కాబట్టి ఇక్కడ యారో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నాకు చూపిస్తుంది చూడండి. బేసిక్ నా దగ్గర 29 లక్షలు ఉన్నా వాళ్ళు కేవలం 20 లక్షలు. అలాగే హెచ్ఎస్ అనేది ప్రెజెంట్ నా దగ్గర 8 కన్నా ఎక్కువ ఉంది, కానీ 3% హెచ్ఎస్, గ్రూప్ మైనింగ్ రేటు, రెఫరల్స్ ఇవన్నీ కూడా లెక్క వేసుకున్నారు. అలాగే ఇక్కడ మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా మీ హెల్త్ మ్యాట్రిక్స్ అనేది 23వ తారీఖు 6వ నెల 26 అని చెప్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే అప్పటికి ఇంక ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, నాకు 26 లక్షల దాకా ఉన్నాయి, కానీ కొద్దిగా వీళ్ళ దాంట్లో తక్కువ చూపిస్తున్నారు అనమాట. ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాకు అసలు ఎన్ని కాయిన్లు వచ్చినాయని చెక్ చేద్దాం. ఓకే, వీటిని బట్టి నాకు ఎన్ని కాయిన్స్ వచ్చినాయని చెక్ చేస్తే ఇక్కడ పైన టైమర్ ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు తెలుస్తాయి అన్నమాట. మొత్తం మీద నాకు వచ్చిన కాయిన్స్ 14 కాయిన్లు తక్కువ 90,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేవి వచ్చాయన్నమాట. ఇక్కడ నేను దాన్ని మైగ్రేషన్ క్లిక్ చేశాను. మైగ్రేషన్ లో ఎలా వెళ్తాయంటే అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మైగ్రేషన్ లోకి ఎలా వెళ్తాయంటే ఇక్కడ మైగ్రేషన్ మీద క్లిక్ చేసిందాం కదా, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మైగ్రేషన్ అనే దాని మీద క్లిక్ చేయాలి బటన్ మీద. ఓకే, ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ వ్యాలెట్ కావాలంటే ఆ వ్యాలెట్, అంటే మీకు ఏది పర్ఫెక్ట్ వ్యాలెట్ అనుకుంటే ఆ వ్యాలెట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవ్వండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మొత్తం చదవాలి. చదివిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది బ్లూ కలర్ లో వస్తుంది అన్నమాట.
మైగ్రేట్ టు మైనెట్ అని. దీని మీద క్లిక్ చేయగానే మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా గూగుల్ వాళ్ళది. అంటే మనం గతంలో చేసాం కదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. మీకు నేను ఆల్రెడీ చేశాను కదా చూపించట్లేదు. 2FA 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉంటుంది అన్నమాట గూగుల్ వాళ్ళది. ఇదిగోండి ఇది చూసారు కదా, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ముందు మీరు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను వేరే మొబైల్లో కూడా లాగిన్ ఉంది కాబట్టి నేను చూపించలేదు మీకు. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మెయిల్ లింక్ అయ్యి ఉందో ఆ మెయిల్ లింక్ ఇస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట దీంట్లో. ఓకే, ఈ అప్లికేషన్లో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఓటీపీ అనేది ఎంటర్ చేయబడితే ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మన స్టేటస్ అనేది ఇక్కడ పెండింగ్ చూపిస్తుంది. ముందు వెంటనే పడవమాట ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. ఓకే, ఈ ప్లేస్ లో పెండింగ్ అని చూపించింది నాకు. ఎందుకంటే నాకు జూలై 1వ తారీఖుని నేను పెడితే ఈ రోజు మార్నింగ్ నాకు సక్సెస్ అయింది అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ పెండింగ్ అని చూపిస్తే 1 డే తర్వాత మనకి సక్సెస్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ సక్సెస్ అయిన కాయిన్స్ ఎక్కడ చూసుకోవాలి? బేసిక్ గా మన ఇక్కడ 0 అయిపోయింది కదండి జీకే గారు. మరి ఇక్కడ మనకి లైవ్ కదా అనుకోవచ్చు మీరు, కానీ మనకి ముందుకే ఇక్కడికి వస్తాయి కాయిన్స్. ఈ కాయిన్స్ మనం మైగ్రేషన్ పంపించాం, అది ఎక్కడికి వెళ్తాయంటే వ్యాలెట్ లోకి వెళ్తాయి. ఓకే, వ్యాలెట్ లోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసినట్టయితే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ చూసారు కదా బిజినెస్ టోకెన్స్ అని చెప్పి కొత్త ఆప్షన్ కూడా ఇప్పుడు మనకి రావడం జరిగింది అన్నమాట. ఇక్కడ మనకి కేవలం 2 కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంతవరకు చాలా కనిపించాయి టోకెన్స్ అన్ని, ఇప్పుడు కేవలం జస్ట్ 2 కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏం కనిపిస్తుంది? ITL కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఒరిజినల్ అండి, టెస్ట్ నెట్లే కాదు, ఒరిజినల్ అన్నమాట. ఇప్పుడు నాకు ఎంత వచ్చినాయి ఇక్కడ? ఇదిగోండి ఇక్కడ నాకు జెన్సెస్ టోకెన్ అని చెప్పి, ఇంటర్లింక్ జెన్సెస్ టోకెన్ అని చెప్పి వచ్చినాయి కదా. ఈ మొత్తం మీద 14 కాయిన్లు తక్కువ 90,000 కాయిన్స్ వెరిఫైడ్ ITL చేయని నాకు డైరెక్ట్ గా వ్యాలెట్ లోకి వచ్చింది. అంటే మైగ్రేషన్ అయిపోయి ఇందులోకి వచ్చింది. నేను అందులోంచి మైగ్రేషన్ చేశాను కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ నాకు ఏమి కూడా ప్రజెంట్ కనిపించట్లేదు. బేసిక్ ఇక్కడ నా డాలర్స్ ఉండాలి, డాలర్స్ కూడా 0 చూపిస్తుంది. $16 దాకా ఉండాలి. చూద్దాం మరి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమైనా మారిస్తే వస్తుందేమో చూద్దాం. ఇక్కడ మనకి ప్రైవేట్ మైన్ నెట్, తాజ్ మహల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా BNB పెడితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి BNB చూసారు, BNB పెట్టగానే నాకు కాయిన్స్ వచ్చినాయి. దాంతో పాటు మిగతావి కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ BNB కాకుండా నార్మల్ మన ప్రైవేట్ మైన్ నెట్ పెడితే జస్ట్ ఈ 2 కనిపిస్తాయి. ఓకే, మీకు అర్థమైంది అనుకో. ఇంటర్లింక్ కాయిన్స్ మాత్రమే వాడాలనుకుంటే ఇక్కడ మనం ప్రైవేట్ మైన్ నెట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ తాజ్ మహల్ మైన్ నెట్ కాదండి, ఇక్కడ 2 ఉన్నాయి చూసారు. ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ తాజ్ మహల్ టెస్ట్ నెట్, ఇది అంటే టెస్టింగ్ కోసం మాత్రం పనిచేస్తుంది. ఇది ఇంటర్లింక్ సోల్ ప్రైవేట్ మైన్ నెట్, ఇది మెయిన్ మాట. ఇప్పుడు మనకి అంటే ఎవరికి KYC అయ్యి పాయింట్స్ మైగ్రేషన్ అయినాయి వాళ్ళకి పనిచేసేది ఇది. ఇప్పుడు నేను అది పెట్టాను కాబట్టి నాకు అది తప్ప ఏమీ కనిపించట్లా. చూసారుగా, కేవలం నాకు 5 తప్ప ఇక్కడ ఏమీ కనిపించట్లా. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. నెక్స్ట్ ఈ కాయిన్ స్టేకింగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, మీకు కనమన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సపరేట్ గా అయితే లేదు. ఎగ్జాంపుల్ కి ఒక 1000 కాయిన్లు అనుకుందాం. 1000 కాయిన్లు నేను పెట్టుకున్నాను అనుకోండి, అంటే అప్పటికప్పుడే రిలీజ్ అవ్వాలా ఏంటి అనేది ఇక్కడ మనం స్టేకింగ్ వెస్టింగ్ ఎన్ని ఉంటాయి అన్నమాట. తక్కువలో తక్కువ 5 years దాకా పెట్టుకోవచ్చు. ఒకవేళ నేను 5 years దాకా నేను ఈ కాయిన్స్ అసలు ముట్టుకోనంటే నాకు 6 కాయిన్లు ఉండేవి. ఇక్కడ చూసారు కదా, 6.25 ఉండే కాయిన్స్ కాస్త దాదాపు 200 కాయిన్లు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? 5 years తర్వాత వస్తాయి. అలాగే వెస్టింగ్ కూడా పెట్టుకున్నాను అనుకోండి, ఒక 16 months. ఓకే, ఒక 16 months వెస్టింగ్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, అంటే దగ్గర మనకి 5 సంవత్సరాలు అన్నమాట. అప్పుడు ఎన్ని వస్తున్నాయి? దాదాపు చూసారు కదా, దాదాపు 533 కాయిన్స్ వస్తున్నాయి. ఎన్నిసార్లు మల్టీప్లేస్ అవుతుంది అంటే, మల్టీప్లేస్ అంటే ఇంటూ గుణించడం అన్నమాట. దాదాపు 85 times అయితే భాగించబడుతుంది ఇది. ఓకే, సారీ, గుణించబడుతుంది. ఓకేనండి, ఈ రకంగా చేసుకోవచ్చు. లేదండి మాకు కొద్దిగా కంగారు ఎక్కువ, మా కాయిన్లు మేము ఇప్పుడు అమ్మేసుకుంటాం, మాకు ఓపిక లేదనుకుంటే లాకింగ్ పీరియడ్ 0 పెట్టుకోండి, వెస్టింగ్ పీరియడ్ 0 పెట్టుకోండి. అయితే మీ దగ్గర 1000 వెరిఫైడ్ ఐటీ వస్తే, 1000 కాయిన్స్ వెరిఫైడ్ ఐటీ వస్తే కేవలం మీకు వచ్చాయి 6.25 కాయిన్లు మాత్రమే. మరి ప్రైస్ ఎంత జీకే గారు అంటే, ప్రజెంట్ మాక్సిమం చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి తక్కువలో తక్కువ $10 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇంకా అఫీషియల్ గా ఏం లేదు, ఎందుకంటే ఇది ప్రైవేట్ మైండ్ అంటే ఎవరికి ఇష్టం వచ్చిన కాయిన్స్ ఎవరికి ఇష్టం వచ్చిన రేటుకి వాళ్ళు అమ్ముకోవచ్చు. కంపెనీ ఏమి డిసైడ్ చేయదు. కానీ దాని వాల్యూ మనం తగ్గించకూడదు అనుకుంటే మినిమం $10 అమ్ముకుంటే బెనిఫిట్. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్ అనుకుంటున్నాను. వెస్టింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం తక్కువ కాయిన్స్ ఎగ్జాంపుల్ పెడదాం. ఇవ్వండి, ఇక్కడ తక్కువలో తక్కువ
తక్కువలో తక్కువ ఒక 50 కాయిన్లు వెస్టింగ్ పెట్టాం అనుకో, ఒక కాయిన్ కూడా రావట్లేదు కాబట్టి ఒక 100 పెట్టాం అనుకో, ఇది రావట్లేదు. దగ్గర దగ్గర 160 పెట్టాలి. 160 కాయిన్లు అంటే ఒక కాయిన్ కదా. ఓకే, 160 కాయిన్లు పెట్టేసి ఇక్కడ నేను 5 ఇయర్స్ పెట్టాను అనుకోండి, దగ్గర దగ్గర 32 అవుతున్నాయి. వెస్టింగ్ వచ్చేసి కూడా 5 ఇయర్స్ పెట్టాను అనుకోండి. ఓకే, వెస్టింగ్ కూడా 5 ఇయర్స్ పెట్టాను అనుకోండి, మొత్తం మీద నాకు కేవలం ఒక్క కాయిన్ కాస్త 85 కాయిన్లు అవుతుంది. చూసారా, అంటే సగ భాగం ఇక్కడ మనకు కాయిన్స్ వస్తున్నట్టు మనకి అర్థం చేసుకోవాలి. అది కూడా మనకి 25% రిలీజ్ అవ్వాలా. ఇక్కడ మనం కింద మెయిన్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మెయిన్ కాయిన్స్ లో 25% మనం స్టేకింగ్ చేయాలా, 50 చేయాలా, 75 చేయాలా, 100 చేయాలనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 25 పెట్టాను కదా, ఎంత వచ్చింది, 50 పెడితే ఎంత, 75 పెడితే ఎంత, 100% పెట్టేస్తే మొత్తం కాయిన్స్ అని వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకో, లేదా మాన్యువల్ గా కావాలనుకున్నా మాన్యువల్ గా అయితే మీరు సెలెక్ట్ చేసుకో. ఇది మీ ఇష్టం అండి, ఇక్కడ నేనేం చెప్పేది ఉండదు, మీ ఇష్టం. మీకు ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. నేను తక్కువ మీకు చూపించడం కోసం ఒక 60 కాయిన్లు 60 నెలలు పెట్టాను, 5 ఇయర్స్ పెట్టాను అనమాట. కాబట్టి నాకు 85 కాయిన్లు 5 ఇయర్స్ తర్వాత వస్తాయి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లాస్ట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది, ఇదిగోండి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇక్కడ కూడా అగ్రీ చేయాలి. ఓకేనండి, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టామనుకోండి, ఈ విధంగా మనకి ఇన్ని నెలల తర్వాత వస్తాయని చెప్పి చెప్తుంది అనమాట. కన్ఫర్మ్ కొట్టామనుకోండి, మళ్ళీ ఇదిగోండి ట్రాన్సాక్షన్స్ పెండింగ్ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. స్టేకింగ్ ఇస్ రెడీ టు నౌ, ప్లీజ్ ట్రై లేటర్. ప్రస్తుతానికి మరి ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదేమో, మనకైతే ప్రస్తుతానికి అది సరిగ్గా చూపించట్లేదు అనమాట. ఇంకా కొంచెం అప్డేట్ అవ్వాలి, అయిన తర్వాత అవుతుందేమో చూద్దాం. ఓకే, మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, కేవైసీలు అనేది కొంచెం ఫాస్ట్ అప్ అయినాయండి, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసినట్టయితే మొత్తం కూడా క్లారిటీగా క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది అనుకున్నట్టు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ కాయిన్స్ రావాలి. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు నాకేమో దాదాపు 29 లక్షలు ఉంటే అందులోంచి ఒక 90,000 కాయిన్స్ అటు వెళ్ళినాయి, వెరిఫైడ్ ఐటీలోకి వెళ్ళినాయి. ఓకే, కానీ బేసిక్ గా దీంట్లో కనీసం ఒక 10% లెక్క వేసుకున్నా సరే నాకు తక్కువలో తక్కువ 2,90,000 దాకా రావాలి. 2,09,000 అనుకోండి. ఓకే, 2,09,000 దాకా రావాల్సినవి కాస్త తిప్పి కొడితే 1,00,000 టోకెన్లు కూడా రాలా. కొంతమందికి కేవలం 1,50,000 టోకెన్స్ ఉన్నా సరే వాళ్ళకి దాదాపు 40,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చింది. అంటే కొంతమందికి 20% లెక్క వచ్చినాయి, నాలాంటి 4.3% లెక్క వచ్చినాయి. పాపం కొంతమంది కోట్లలో కాయిన్స్ ఉన్నాయి, కోట్లలో కాయిన్లు ఉన్న వాళ్ళకి కూడా కేవలం 1,07,000 1,08,000 కాయిన్స్ మాత్రమే వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇంత మందికి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పలేం. ఎవరికైతే తక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ వెరిఫైడ్ ఐడియాస్. కానీ ఆ వచ్చిన ఎప్పుడైతే వాళ్ళకి వచ్చినాయో అయ్యే జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి దీంట్లోంచి కట్ అవుతాయి, మెయిన్ దాంట్లోంచి కట్ అవుతాయి. కట్ అయిన తర్వాత మీరు అది ముందే వాడేసుకున్నారు అనుకోండి, మీకు అసలుకే తక్కువ ఉన్నాయి, ఆయుసంగా ముందే వాడేసుకుంటే దాని తర్వాత అవి వాడడానికి పని చేయవు మరి, ఎందుకంటే అయిపోతాయి కదా, ఒకసారి యూజ్ చేస్తే అవి మళ్ళీ మనకి పని చేయవు. ఓకే, ఇవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి, దాన్ని బట్టి మీరు చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తాయి ఖచ్చితంగా అని చెప్పలేం, ఎవరికి ఎంత వస్తున్నాయి చెప్పలేం అన్నమాట. నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, నాకన్నా ఎక్కువ వచ్చింది, నాకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాదిరిగానే వచ్చినాయి, 1,00,000 2,00,000 లోపు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎక్కువ అయితే ఇవ్వలేదు, సెకండ్ మైగ్రేషన్ ఏమైనా ఎక్కువ ఇస్తారేమో చూడాలి. ఓకే, ఇక్కడ మాకు కేవలం హెచ్ఎస్, మీలాగే మాకు కూడా హెచ్ఎస్ మాత్రమే తీసుకున్నారు, ఏసీఎస్ తీసుకోలేదు, అంబాసిడర్ స్కోర్ తీసుకోలేదు. ఇప్పుడు చూసారుగా నా హెచ్ఎస్ ప్రెజెంట్ అయితే ఇంత ఉంది, కానీ వాళ్ళ దాంట్లో కేవలం 3% హెచ్ఎస్ మాత్రమే క్యాలిక్యులేట్ చేశారు. ఓకేనండి, వీడియో అంతా మీకు అర్థమై నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పైన ఫొటోస్ వస్తున్నాయి, దాన్ని బట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ, జీకే లుక్స్.